ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక జీవో జారీ చేసింది. రాష్ట్రంలో భిక్షాటనను నిషేధించింది. ఇక నుంచి వారికి ప్రోత్సహించడం, వారికి నగదు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఇప్పటికీ పేరు మోసిన నగరాల్లో బిచ్చగాళ్ల నిషేధం కొనసాగుతోంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. మొన్న మధ్య విశాఖ నగరంలో బిచ్చగాళ్లను ప్రత్యేక వాహనంలో ఎక్కించి వారి స్వస్థలాలకు పంపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, నాన్నవారు లేని వారిని అనాథ శరణాలయాలకు పంపించారు. అయితే ఇప్పుడు ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా బిచ్చగాళ్లపై నిషేధం విధించడం సహన చర్య. సాధారణంగా నగరాల్లో వ్యవస్థీకృత భిక్షాటన జరుగుతోందని ఫిర్యాదులున్నాయి. ఆపై రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు B4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. విశాఖ వంటి నగరాలకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలో భిక్షాటన చేస్తూ బిచ్చగాళ్లు కనిపిస్తే ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం బిచ్చగాళ్లపై నిషేధం విధించినట్టు సమాచారం. సాధారణంగా విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ప్రధాన కూడళ్లలో బిచ్చగాళ్లు ఎక్కువగా కనిపిస్తారు. ఆపై ప్రముఖ దేవస్థానాలు, ఆలయాలు చెంతనే భిక్షాటన చేస్తూ ఉంటారు. అయితే విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఏపీకి వస్తున్నాయి. బిచ్చగాళ్లను చూస్తే ఆర్థికంగా ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్న అభిప్రాయానికి పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు వస్తారు. అందుకే ముందుగా ప్రముఖ నగరాలతో పాటు దేవస్థానాల వద్ద భిక్షాటన నిషేధించారు. ఈ భిక్షాటన విషయంలో సైతం మాఫియా నడుస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. అవే వారిని టార్గెట్ చేసి భిక్షాటన ముగ్గులోకి దించి కొందరు లాభపడుతున్నట్టు ఫిర్యాదులున్నాయి. వ్యవస్థీకృత భిక్షాటన విస్తృతమవుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. బంగారు కుటుంబాలు మార్గదర్శకులు పేరిట ఈ కార్యక్రమం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్థికంగా అట్టడుగు వర్గాలకు వృద్ధి చెందిన వారు దత్తత తీసుకోవడమే కాకుండా ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా సాయం చేసే వారిని మార్గదర్శకులుగా చూపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. సమాజంలో సంపన్న వర్గాలు, పేదలకు దత్తత తీసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందుకే బిచ్చగాళ్లను పూర్తిగా గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయడం, ఉచిత రేషన్ అందించడం, P4 కార్యక్రమం లో భాగంగా వచ్చిన విరాళాలతో వారిని వృద్ధిలోకి తేవడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. అయితే భిక్షాటనకు అలవాటు పడిన వారు దాని నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. మరి దీన్ని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.